కొన్ని సంవత్సరాలుగా ఇందిరమ్మ పాలన కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు అవకాశం రానే వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జెడ్పీ సిఇఓ విద్యాలత, డిఆర్డీఓ పీడి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎంఆర్ఓ సదానందం తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క నిరుపేద ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గాను మన ప్రజాపాలనలో 2024లో అప్లికేషన్ తీసుకొని తర్వాత దాన్ని ప్రతి ఇంటి లబ్ధిదారుని ప్రతి గడపకు పోయి ఎంక్వైరీ చేసి ఎంతో పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీల ద్వారా గౌరవ శాసనసభ్యుల ఆమోదంతో మరే విధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆమోదంతో ఈ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. దీనందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని ఇది మొదటి విడత మాత్రమే కాన్స్టిట్యున్సీ మంజూరు పత్రాలు తీసుకోవడానికి వచ్చిన ముందుగా మా ఆడపడుచులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 70 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆడపడుచులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు 11 ఏళ్ల తర్వాత పక్కా ఇల్లు కావాలని చెప్పి 11 ఏళ్లుగా ఎదురు చూసి కాయలు కాసిన ఇల్లు రాలే. కానీ 400 అడుగులతో ఇంటి నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు కూడా సరిపోవు. మీరు కష్టం చేయాలి, ఇంకో 1,50,000 పెట్టుకుంటేనే ఆ ఇల్లు ఒక ఇల్లుగా అందంగా కనిపిస్తుంది. 600 అడుగులతో ఇల్లు కట్టుకోవాలంటే 9 నుంచి 10 లక్షల రూపాయలు అవుతాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది కదా, మనం ఇల్లు పెంచి కట్టుకుంటే మనకు శక్తి సరిపోతుందా? మనకేమైనా అప్పు పుడుతుందా? అప్పు పుడితే తీర్పుకోగలుగుతామా? మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఆలోచించుకొని మీ శక్తిని బట్టి ఇల్లు కట్టుకోండి. మనకు ఆశ ఉంటుంది. మంది ఇల్లు కావాలని అడిగేటోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకేసారి ఇవ్వలేకపోతున్నాం. మొట్టమొదటిసారిగా 68 ఇండ్లు మండల కేంద్రానికి ఇచ్చుకున్నాం. ఇండ్లు రాని వాళ్లకు 2వ విడతలో ఇచ్చుకుంటాం. దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు, భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ వస్తాయి. అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది. దయచేసి అందరూ సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ప్రథమ ప్రాధాన్యతలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు